సిరాజ్ అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని కర్నూలుకి చెందిన అఫ్సర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ వద్ద నివాసం ఉంటే అఫ్సర్ బాషా తన అవసరం నిమిత్తం సిరాజ్ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు వెంటనే తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినా తనపై మూకముడి దాడికి పాల్పడ్డారని అఫ్సర్ బాషా ఆరోపించారు. సిరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సేపూరి లీగల్ సర్వీస్ టీంను సంప్రదించారు. తనపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సేపూరి విజయ్ మోహన్ వేడుకున్నారు. నాకు సిరాజ్ నుంచి ప్రాణహాని సార్ నాకు ఇది ఉంది సార్. దానికోసం సహకారం వచ్చిన సార్ నేను నాకు ఎలా చూసినా తంతున్న సార్ అంతే. పోలీస్ స్టేషన్లో 3 పోతే కూడా డబ్బులు ఇవ్వాలి కదా అని ఇది చేసేస్తున్నారు సార్. నాకు ఎక్కువ సిరాజ్తోనే ఉంది సార్. నాకు ప్రాణహాని ఉంది సార్. నాకు మా కొడుకుకి మా భార్యకి నాకు ప్రాణహాని ఉంది సార్. వాళ్ళతో మార్కెట్లో పెద్ద మార్కెట్లో హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ యార్డ్లో వెజిటబుల్ వెండర్ కమిషన్ ఏజెంట్ ఆయన మీద అమౌంట్లు బాకీ ఉన్నారని చెప్పి డబ్బులు బాకీ ఉన్నారని షేక్ సిరాజ్ సౌదాగర్, షేక్ అబ్దుల్ రహీం, కేటీ అబ్దుల్ రహీం, షేక్ మహమ్మద్ ఉమర్ అనే 4 వ్యక్తులు కలిసి 24వ తేదీన సాయంత్రము అతని మీద అటెంప్ట్ పడడం జరిగింది. రాడ్లు కట్టలు తీసుకొని చెప్పి అక్కడ ఉన్న బాక్స్ 40 కేజీల బాక్స్ తీసి ఎత్తేయడం జరిగింది. దాంతో నా ఆఫీసు పైనే ఉంటాడు. అందువల్ల అతను నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటే ఐబీ పెట్టిన అందరికి కడతారు అమౌంట్ అని చెప్పుకుంటూ వచ్చినా కూడా అతని మీద దౌర్జన్యం చేసి చంపేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా కోర్టు నుంచి కూడా ఫైల్ చేసి ఇచ్చేస్తున్నాం, చేస్తాం, కవర్ చేస్తున్నాం.